సుంకాలపై భారత్తో ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాము వారితో మాట్లాడుతున్నామని, ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యధిక సుంకాలు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటన్న ఆయన ప్రస్తుతం భారతదేశంతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. అంతకుముందు భారత్పై 25% దిగుమతి సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పెంచిన టారిఫ్లు రేపటి నుంచి అమలు కానున్నాయి. ఇండియా తమకు మిత్రదేశం అంటూనే టారిఫ్ల మోత మోగించారు ట్రంప్. రష్యా నుంచి భారత్ ఎక్కువగా సైనిక ఉత్పత్తులు కొంటోంది, చమురును అధికంగా దిగుమతి చేసుకుంటోంది. యుక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూ ఉంటే మరోపక్క భారత్ రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనడం సరికాదంటున్నారు ట్రంప్. అందుకే 25% టారిఫ్తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే యుఎస్ ఆగస్టు 1 డెడ్లైన్ను ఇండియా సహా అన్ని దేశాలకు విధించింది. అయితే ఇప్పుడు ఇండియా పైన ఊహించని విధంగా 25% దిగుమతి సుంకాలను విధించడం చర్చనీయాంశంగా మారింది. మన దేశానికి ఆటోమొబైల్స్, విడిభాగాలు, స్టీల్, అల్యూమినియం, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, సముద్ర ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. వజ్రాలు, ఆభరణాలు, కొన్ని ఆహార పదార్థాలపై 25% దిగుమతి సుంకం వర్తిస్తుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే లగ్జరీ కార్లు, యాపిల్ ఫోన్లపై దిగుమతి సుంకం ఎఫెక్ట్ పడుతుంది. బంగారు ఆభరణాల రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. డైరీ, ప్రాసెస్డ్ ఫుడ్, టీ ఉత్పత్తులపైన కూడా యుఎస్ టారిఫ్ల ప్రభావం ఉంటుంది. అయితే మన దేశంలోని ఫార్మా ఉత్పత్తులు, సెమీకండక్టర్స్, కీలకమైన ఖనిజాలకు మాత్రం మినహాయింపు ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ భారత్ పైన 27% దిగుమతి సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇండియా ఆల్రెడీ కొన్ని అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించింది. మోటార్ సైకిల్స్, కొన్ని రకాల విస్కీ పైన టారిఫ్లను తగ్గించింది. కానీ అమెరికా మాత్రం సుంకాల విషయంలో రాజీ పడకుండా వెళుతోంది. ఆగస్టులో యుఎస్ ప్రతినిధులు ఇండియాలో పర్యటించనున్నారు. అంతకు ముందే ఇప్పుడు టారిఫ్లను వేసింది అమెరికా. అయితే ఇతర దేశాలకు ఆగస్టు 1 నుంచి ప్రతీకార సుంకాల మోత ఉంటుందని అమెరికా చెబుతూ వస్తోంది. ఈసారి ఎలాంటి ఆలస్యానికి తావుండదు అంటున్నారు. అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి $78.66 బిలియన్ ఎగుమతులు చేసింది. ఇది మొత్తం ఎగుమతుల్లో 18%. అయితే చైనా, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పోల్చితే మన దేశంపై విధించిన టారిఫ్ తక్కువగానే ఉంది. చైనా పైన అమెరికా 54% టారిఫ్ విధించింది. బంగ్లాదేశ్ పైన 37% ఉంది. ఇప్పుడు ఇండియాపై విధించిన దిగుమతి సుంకాలు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆభరణాల రంగంపై ప్రభావితం చూపనున్నాయి.